ఓకే సార్. శాఖరు దిగావా? ఓకే సార్. గెలిపించాలి. తిరగటం మొదలు పెట్టాము. కింద నుంచి కూడా అమ్మవారి ఫుడ్ స్టెప్స్ తో మొదలు పెడితే ప్రతి మెట్ల దారికి కూడా ఘోరాది ఘోరంగా ఉంది. సో అవన్నీ కూడా సరిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు సమస్య అంటే ప్రతిదీ సమస్య, కానీ ఆ సమస్యలు సమస్యగా కాకుండా వాళ్ళు ఆనందంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కనకదుర్గమ్మ వారి చలవతో వాళ్ళు ఇంతకాలం జీవితం గడిపారు. అయితే ఇప్పుడు వాళ్ళు చిన్న చిన్న చిరు కోరికలే, కానీ ఇక్కడ చేయవలసి చాలా ఉన్నాయి. రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, కరెంట్ సిస్టమ్ కానీ, మెట్లు కానీ, మెట్లకు రైలు కానీ, ముఖ్యంగా వయసు పడిన వాళ్ళకి చాలా ఇక్కట్లు పడుతూ ఉన్నారు. ఘోరాది ఘోరంగా ఉన్నారు పరిస్థితి. వీటన్నిటినీ కూడా ఇప్పుడు 5 సంవత్సరాల అరాచక పాలన చూశారు. ప్రతి ఒక్కరూ కూడా అంతకుముందు పరిపాలనలో ముఖ్యంగా నాగుల మీరా గారు ఎంతో సహాయపడ్డారని చెప్పి ఎంతోమంది ఆనందం వ్యక్తపరిచారు. ఒక నాయకుడు అంటే అట్లా ఉండాలి, నాయకుడికి సమర్థత సామర్థ్యం ఉండాలి, ప్రజాసేవలో నిమగ్నమై ఉండాలి అని వాళ్ళెంతో ప్రేమగా చెప్పుకున్నారు. కాబట్టి నేను కూడా సంతోషంగా ఈ నియోజకవర్గంలో ప్రతి డివిజన్ని నా సొంత ఇల్లులాగా చూసుకొని వీలైనన్ని సదుపాయాలు కల్పించే పనిగా నేను పనిచేస్తానని మనవి చేస్తున్నాను. సార్